Good evening, everybody. Welcome back to Swami Vijay Spoken English class. And today we are in the 25th class of this Swami Vijay Spoken English basic course. In this course, total it is 30 days classes or 30 days course, and we have completed 24 days successfully. And today we are in the 25th class. సో ఈ రోజు క్లాస్లో మనము హాబీస్ అండ్ ఎంటర్టైన్మెంట్ వొకాబులరీ నేర్చుకుందాము. రైట్, నా మాట వినిపిస్తుందా క్లియర్గా? Yes, sir. చదువు. హాబీస్ అండ్ ఎంటర్టైన్మెంట్ లో అక్కడ ఉన్న వర్డ్స్ Yes, చదువు. sir. Yes, sir. Good evening, all of you. Gardening, traveling, cooking, reading, writing. తెలుగులో చెప్పు. ఏమి హాబీస్? ఇవి ఏం చెప్పు. సార్, రీడింగ్ చదవటం, అంటే పుస్తకాలు చదవటం. గార్డెనింగ్ తోట పని చేయటం, ఇంట్లో పూల మొక్కలు అవన్నీ పెంచుకోవటం. ట్రావెలింగ్ అంటే అంటే మనం ఒకే చోట ఉండడం వల్ల కాకుండా వేరే వేరే ప్రదేశాలు చూడడానికి ట్రావెలింగ్ అంటారు. కుకింగ్ వంట చేయటం. రైటింగ్ రాయటం. రైట్. ఇందులో నీకేమైనా హాబీ ఉందా? ఇందులో ట్రావెలింగ్ సార్. రైట్. నెక్స్ట్ ట్రావెలింగ్. నెక్స్ట్ మూవ్ కావాలా? మూవ్. ఇవి చదువు. ఓకే సార్. ఓకే సార్. Go for fishing. Go fishing. Listen to music. Surf the internet. Go to the cinema. Go swimming. Go dance. Read. Watch TV. Play video games. Play on instrument. Yes, instrument. Do exercise. Go shopping. Shop. Play. Yes, sir. Shop. Play to sports. ప్లే కానీ డూ కానీ రెంట్లో వాడాల. ప్లే స్పోర్ట్స్ అని కానీ డూ స్పోర్ట్స్ అని కానీ అనాలా. ఓకే సార్. ప్లే స్పోర్ట్స్. హ్యాంగ్ అవుట్ విత్ ఫ్రెండ్స్. గో క్యాంపింగ్. ప్లే కార్డ్స్. ఒక్కొక్క దాని గురించి చెప్పు. ఎస్ సార్. గో ఫిషింగ్ చేపలు పట్టడం, అంటే సరదాగా పట్టడం సార్. లేక్ లో కానీ అటువంటి సైట్ పట్టడం. లిజన్ టు మ్యూజిక్ పాటలు వినటం. మ్యూజిక్ కూడా సాంగ్. సర్ఫ్ ద ఇంటర్నెట్, ఇంటర్నెట్ లో కొత్త కొత్త నేర్చుకోవటం. గో టు ద సినిమా, చిత్రం ఇవన్నీ కూడా హాబీస్. గో స్విమ్. ఎస్ సార్. ఎస్ సార్. గో స్విమ్మింగ్, గో డాన్సింగ్, నాట్యం చేయటం. రీడ్ బుక్స్, పుస్తకాలు చదవటం. వాచ్ టీవీ, టెలివిజన్ ని చూడటం. ప్లే వీడియో గేమ్స్, కంప్యూటర్ లో మామూలు టీవీలో వీడియో గేమ్స్ ఆడటం. ప్లే ఆన్ ఇన్స్ట్రుమెంట్, వాయిద్యాలు వాయించడం ఏదైనా. డూ ఎక్సర్సైజ్, వ్యాయామం. ఆసనాలు కానీ వ్యాయామం. గో షాపింగ్, జస్ట్ బజార్కి వెళ్ళడం. షాపింగ్ బజార్ పోవడం కాదు. షాపింగ్ అంటే దుకాణం వెళ్ళి సరుకులు కొనడం. షాపింగ్. ఓకే సార్. షాపింగ్ అంటే దుకాణంకి వెళ్ళి ఓకే సార్ సరుకులు తీసుకురావడం. ప్లే స్పోర్ట్స్, ఆటలు ఆడడం. హ్యాంగ్ అవుట్ విత్ ఫ్రెండ్స్, స్నేహితుల్ని కలిసి మాట్లాడడం. వాళ్ళకున్న స్ట్రెస్ అంతా బాగా చెప్పుకోవడానికి. గో క్యాంపింగ్, అంటే ఇంట్లోనే కాకుండా బయటికి వెళ్ళి క్యాంపింగ్ చేసుకొని నలుగురితో కలవటం. ప్లే కార్డ్స్, నలుగురిలోని ఆట ఆడటం. జూదం, యూనో కార్డ్,
కార్డ్స్ ఆట ఉమ్మాయి టెల్లింగ్. ఇప్పుడు ఓకే సార్, టేక్ ఆట. ఇప్పుడు నువ్వు ఏం చేస్తావంటే వీటన్నిటి ముందర యూ వాడుతూ చెప్పాలన్నమాట. యూ గో ఫిషింగ్, యూ లిసన్ టు మ్యూజిక్, యూ సర్ఫ్ ద ఇంటర్నెట్, యూ గో టు సినిమా అంటూ చెప్పాలా. చెప్పు. ఓకే సార్. జస్ట్ యూ మాత్రమే వాడాలా సార్? అంతే, యూ మాత్రమే వాడాలి. వాడొచ్చా సార్? లేదు, యూ మాత్రం ఫస్ట్. ఓకే సార్. యూ గో టు ఫిషింగ్. ఆడు ఏముంది అదే చదువు. ఆడు ఏముంది అదే చదువు. యూ గో ఫిషింగ్ అని. యూ గో టు ఫిషింగ్ కాదు, యూ గో ఫిషింగ్ అంతే. ఓకే. నిన్ననే చెప్పినా కదా, కరెక్ట్ గా సెంటెన్సెస్ మాట్లాడాలి ఈసారి నుంచి అని చెప్పినా కదా. ఆడు ఏముందో దాన్ని మాత్రమే మాట్లాడాలా. ఓకే. ఓకే సార్. యూ గో ఫిషింగ్, యూ లిసన్ టు మ్యూజిక్, యూ సర్ఫ్ ద ఇంటర్నెట్, you go to the cinema, you go swimming, you go dancing, you read books, you watch TV, you play video game, you play an instrument, you do exercise. Is it? An instrument. You okay, play sir. An instrument. You play an instrument. Okay, sir. You do exercise. You go shopping. You play sports. You hang out with friends. You go camping. You play cards. సరే, ఇప్పుడు నేను చెప్పేది కరెక్ట్ గా విను. అర్థమైందంటే ఈజీ, అర్థం కాకపోతే తలనొప్పిస్తుంది నీకు. ఇప్పుడు గో ఫిషింగ్ అని ఫస్ట్ చెప్పినాము, తర్వాత యూ గో ఫిషింగ్ అని చెప్పినావు. ఇప్పుడు డూ యూ గో ఫిషింగ్ అని చెప్పాలా. డూ యూ గో ఫిషింగ్, డూ యూ లిసన్ టు మ్యూజిక్, డూ యూ సర్ఫ్ ద ఇంటర్నెట్, డూ యూ గో టు ద సినిమా, డూ యూ గో స్విమ్మింగ్, డూ యూ గో డాన్సింగ్, డూ యూ రీడ్ బుక్స్, do you watch TV, do you play video games, do you play an instrument, do you exercise, do you go shipping, do you play sports, do you hang out with friends, do you go camping, do you play cards. అట్లా కరెక్ట్ గా అన్ని ఒకేసారి చెప్పుకుంటూ రావాలా. గుడ్ ఈవినింగ్ చక్రి సార్. నా మాట వినిపిస్తుందా చక్రి సార్? Do you go fishing? Do you listen to music? Do you surf the internet? Do you go to the cinema? Do you go dancing? Do you read books? Do you watch TV? Do you play video games? Do you play an instrument? Do you do exercise? Do you go shop? Do you play sports? Do you hang out with friends? Do you go camping? Do you play cards? రైట్, కరెక్ట్. ఇప్పుడు ఆ మూడు సెంటెన్స్ ని కలిపి చెప్పాలి నువ్వు. అంటే గో ఫిషింగ్, you go fishing, yes, sir. Do you go fishing, you listen to music, do you listen go fishing, you go fishing, do you go to fishing, you listen to music, దాని తర్వాత ఏమొస్తుంది, you listen to music, do you listen to music, surf the internet, you surf the internet, do you surf the internet. అట్లా మూడు సెంటెన్స్ చెప్పండి. ఒకసారి ఇంకోసారి చెప్తా చూడు. గో ఫిషింగ్, you go fishing, do you go fishing. Okay sir. చదువు. Okay sir. Just start చేసిన sir. Go fishing. You go fishing. Do you go fishing? Good. You listen to music. You listen to music. Do you listen to music? Surf the net.
You surf the internet. Do you surf the internet? Go to the cinema. You go to the cinema. Do you go to the cinema? Go swimming. You go swimming. You go swimming. Go dancing. You go dancing. Do you go dancing? Read book. You read books. Do you read book? Watch TV. You watch TV. Watch TV. Play video game. You play video games. Do you play video games? Play on instrument. You play on instrument. Do you play on instrument? Do you exercise? You do exercise. Do you do exercise? Go shopping. You go shopping. You go shopping. Play sports. You play sports. Play sports. Hang out with friends. You hang out with friends. Do you hang out with friends? Go shopping. Camping. Go camping. Yes, sir. You go camping. Do you go camp? Play cards. Play cards. Do you play? రైట్, కరెక్ట్ చెప్పినావు. ఇప్పుడు ఒక్కొక్క దాన్ని తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేసి షిప్పింగ్ ఫిషింగ్ చెప్పినావు కదా, ఇంతకు ముందు తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేసినావు కదా. Yes, sir. రైట్, సరే. నెక్స్ట్ ఫస్ట్ చెప్పాను సార్. సరే సరే, ఈ రెండు చేసినాం కదా. ఇప్పుడు ఇక్కడ గార్డెనింగ్, ట్రావెలింగ్, కుకింగ్, రీడింగ్, రైటింగ్ ఉంది. దీన్ని ఇంతకు ముందు చెప్పినట్లే సెంటెన్సెస్ 3 సెంటెన్స్ చెప్పడానికి ట్రై చేయి. గార్డెనింగ్, యూ డూ గార్డెనింగ్. డూ యూ డూ గార్డెనింగ్. ట్రావెలింగ్. చెప్పు. ఓకే, గార్డెనింగ్. యూ గార్డెనింగ్. డూ యూ గార్డెనింగ్. కాదు, యూ డూ గార్డెనింగ్. యూ గార్డెనింగ్, యూ డూ గార్డెనింగ్. డూ యూ డూ గార్డెనింగ్. Sir, one more time, sir. What, sir? Gardening. Gardening. You do gardening. అంటే మామూలు కింద చెప్పింది యూ డూ అనేది కూడా వాడు. యూ డూ గార్డెనింగ్. యూ గార్డెనింగ్ అంటే నువ్వు గార్డెన్ అని అర్థం అన్నమాట. ఓకే సార్. నేను ఒకసారి అందుకే నేను చదువుతాను, నేను చెప్తాను, దాన్ని విని నువ్వు ఒకసారి ప్రాక్టీస్ చేయి. ఓకే సార్. గార్డెనింగ్, యూ డూ గార్డెనింగ్. డూ యూ డూ గార్డెనింగ్. ట్రావెలింగ్, యూ గో ఫర్ ట్రావెలింగ్. డూ యూ గో ఫర్ ట్రావెలింగ్. కుకింగ్, యూ డూ కుకింగ్. డూ యూ డూ కుకింగ్. రీడింగ్, you like reading. Do you like reading? Writing, you like writing. Do you like writing? Chup. Sorry, if you don't mind, please explain one more time, sir. Gardening, you do gardening. Yes, do you do gardening? Chup. Okay, sir. Gardening. You do garden. Do you do garden? Next, traveling. You go for traveling. నేను చెప్పేది నేను కొంచెం నన్ను చెప్పని. Traveling. Okay, you sir. Go for traveling. Do you go for traveling? చెప్పు. Okay. Traveling. You go for traveling. You go to traveling. You go for traveling. Yes, sir. You go for traveling. Do you go for traveling? Oh, okay, sir. చెప్పు. Okay, sir. అర్థమైంది. చెప్పు. Traveling. You go for traveling. Do you go for traveling? Next, cooking. Cooking. You go for cooking. కాదురని అట్లా చెప్పకూడదు, అర్థం లేకుండా చెప్తున్నావు. కుకింగ్, యూ డూ కుకింగ్.
Do you do cooking? Cooking. You do You. cooking? Okay, sir. Cooking. You do cooking. Do you do cooking? Like, do you do cooking? Next, reading. Yes, sir. చెప్పు నాతో పాటు reading. Reading. You like reading? You like reading? Do you like reading? Do you like reading? Writing. Reading. Do you like reading? Writing. Yes, sir. Writing. You like writing? You like write. You like writing? Do you like writing? Writing. Right. Yes, sir. Do you writing? ఇది ముందు పోవడం లేదు. రైట్, టంగ్ ట్విస్టర్స్. నీళ్ళు లా కొంచెం సేపు. ఓకే సార్. వాటర్. నీళ్ళు తాగిది మనం ప్రాక్టీస్ చేస్తే ఇది టంగ్ ట్విస్టర్స్. ఓకే సార్. ఉన్నావా? ఎస్ సార్. సార్ 1 minute సార్. ఓకేనా? ఎస్ సార్. నేను పలికేది విను, నీకు తెలుగులో రాసుకుంటే నీకు అర్థమవుతుంది. లేకపోతే స్పష్టంగా పలకలేకపోతున్నాను. నేను ఒకటి చెప్తాను, నువ్వు ఒకటి చెప్తావు, ఊరికి అరగంట వేస్ట్ అవుతుంది. తెలుగులో రాసుకో కావాలంటే దాన్ని. ఫస్ట్ సెంటెన్స్ చూడు. గ్రంపీ గ్రీన్ గీకోస్ గ్రాబ్డ్ గ్రోలింగ్ గార్డెన్ గ్రేప్స్. గ్రంపీ గ్రీన్ గీకోస్ గ్రాబ్డ్ గ్లోయింగ్ గార్డెన్ గ్రేప్స్. Grumpy green geckos grabbed glowing garden grapes. Grumpy green geckos grabbed glowing garden grapes. చెప్పు చదువు. Grumpy green geckos. 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 Grumpy green geckos. Grabbed glowing grapes. నువ్వు తెలుగులో ఎందుకు రాసుకోవటం లేదు? నువ్వు అది పలకలేకపోతున్నావు. తెలుగులో రాసుకోరని ఫాస్ట్ గా వెళ్ళిపోతున్నారు. ఏం 5 సార్లు చదువుతున్నారు. గ్రంపీ గ్రీన్. చదువు. నాతో పాటు చెప్పు. గ్రంపీ గ్రీన్ geckos grabbed. Sir, grabbed. Grabbed. Yes, sir. చెప్పు. grabbed. Glowing garden grapes. Yes, sir. Grumpy green geckos grabbed glowing garden grapes. Yes, sir. Grumpy green geckos grabbed glowing garden grapes. చదువు ఇంకొకసారి. Grumpy green geckos grabbed glowing garden grapes. చదువు. Grumpy green geckos glowing garden grapes. తెలుగులో రాసుకున్నావా? Grumpy green geckos. Yes, sir. తెలుగులో రాసుకుంటే నీకు అది ప్రొనౌన్సియేషన్ కష్టం ఉండదు. లేకపోతే ఏదో చెప్తావు, ఏదో రాసుకుంటావు. అని చెప్పు. చదువు. Grumpy green geckos grabbed glowing garden grapes. ఓకే, రైట్. చాలు రే ఒకసారి. చక్రి సార్ మీరు ఉన్నారా క్లాస్లో? చక్రి సార్ వస్తున్నారు, వెళ్తున్నారు. మీరున్నారా క్లాస్లో అసలు? ఓకే రండి. రెండోది రాసుకోరండి. చక్రి సార్ నా మాట వినిపిస్తుందా? ఏమో మరి. సార్ గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్.
గుడ్ ఈవినింగ్ సార్. ఓకే, వస్తున్నారు వెళ్తున్నారు కదా, అర్థం కాలేదు క్లాస్లో ఉన్నారా లేదా అని. అలా ఉన్నాను. సరే సార్, ఇప్పుడు దీన్ని ఏమంటారు, మనకు టంగ్ ట్విస్టర్స్ ప్రాక్టీస్ చేస్తున్నాము, మీరు వినండి, మీ రౌండ్ వచ్చినప్పుడు మీరు ఒకసారి దాన్ని రిపీట్ చేద్దరు టంగ్ ట్విస్టర్స్. రాణి, సెకండ్ సెంటెన్స్ రాణి. Yes, sir. Rapid. Rapid. Rabbits. Rabbits. Raced. Raced. Round. Round. Rough. Rough. Rocky. Rocky. Roads. Roads. నేను చదువుతాను చూడు. ర్యాపిడ్, ర్యాబిట్స్, రేస్డ్, రౌండ్, రఫ్, రాకీ, రోడ్స్. ఓకే సార్, చదువు. ర్యాపిడ్, ర్యాబిట్, రేస్డ్, రౌండ్, రఫ్, రాకీ, రోడ్స్. ర్యాబిట్స్ ప్లూరల్. ర్యాపిడ్, ర్యాబిట్స్, రేస్డ్, రౌండ్, రఫ్, రాకీ, రోడ్స్. ర్యాపిడ్, ర్యాబిట్స్, రేస్డ్, రౌండ్, రఫ్, రాకీ, రోడ్స్. చదువు ఇంకొకసారి. Rapid rabbits raced round rough rocky roads. ఇంకొకసారి. Rapid rabbit round rough rocky roads. ఇంకొకసారి. Rapid rabbit raced round rough rocky roads. రైట్, ఓకే. చక్రి సార్ ఉన్నారా క్లాస్ లో మీరు? Yes sir. ఫస్ట్ 2 సెంటెన్సెస్ మీరు ఇప్పుడు ప్రాక్టీస్ చేద్దరు, నేను ఒకసారి చదువుతాను వినండి, మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంటుంది, దాన్ని చూసి రిపీట్ చేయండి. ఇది మనకు ప్రొనౌన్సియేషన్ కోసము యూజ్ అవుతుంది అనమాట. ఫస్ట్ సెంటెన్స్, గ్రంపీ గ్రీన్ గీకోస్ గ్రాబ్డ్ గ్లోయింగ్ గార్డెన్ గ్రేప్స్. గ్రంపీ గ్రీన్ గీకోస్ గ్రాబ్డ్ గ్లోయింగ్ గార్డెన్ గ్రేప్స్. చదవండి. Grumpy green geckos grabbed glowing garden grapes. ఫాస్ట్ గా. Rapid rabbits raced. ఫస్ట్ సెంటెన్స్ మాత్రమే. Rough rocky road. Grumpy green geckos grabbed glowing garden grapes. ఇంకొకసారి. Grumpy green geckos grabbed glowing garden grapes. ఇంకొకసారి. Grumpy green geckos grabbed glowing garden grapes. ఇంకొకసారి. Grumpy green geckos grabbed glowing garden grapes. రైట్, గుడ్ సార్. ఇంకా కొంచెం ఫాస్ట్ గా చదవండి నెక్స్ట్ టైం. Green geckos grabbed glowing garden grapes. సెకండ్ సెంటెన్స్, rapid rabbits race round rough rocky roads. Okay sir. Rapid rabbits raced round rough rocky roads. ఇంకొకసారి. Rapid rabbits raced round rough rocky roads. 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 ఓకే, ఓకే. నెక్స్ట్ థర్డ్ సెంటెన్స్, రాణి. ఇంకొకసారి రాణితో నేర్పించిన తర్వాత మీకు చూస్తా. రాణి. Yes sir. థర్డ్ సెంటెన్స్ రాణి. 7. Yes sir. 7 shy sharks silently surfed shimmering that is the shimmering seas. నేను చదువుతాను చూడు, నా తప్పుడు 2 సార్లు చదువు, తర్వాత నువ్వు చదువు. 7 shy sharks silently surfed shimmering seas. ఒకసారి చదువుతాను నేను. 7 shy sharks silently surfed shimmering seas. 7 shy sharks silently surfed shimmering seas. చదువు. 7 shy sharks surfed scene. 7 shy sharks silently surfed shimmering scene. ఫాస్ట్ గా. ఓకే sir.
Seven shy. Sharks silently surf shimmering scene. ఇంకా ఫాస్ట్ గా. Seven shy sharks silently surf shimmering seas. Seven shy sharks silently surf shimmering seas. Shy. Seven shy. Seven shy. Seven shy sharks silently surf shimmering seas. Shimmering. Shimmering. Yes, sir. Shimmering scene. చదువు. Seven shy sharks silently surf shimmering sea. Seas. Seven shy sharks. Seas. Okay, sir. Seven shy sharks silently surf shimmering seas. ఇంకొకసారి. Seven shy sharks silently surf shimmering seas. రైట్, ఓకే. చక్రి సార్ మీరు చదవండి. Seven shy sharks silently surf for shimmering seas. Seven shy sharks silently surf for shimmering seas. Seven shy sharks silently surf for shimmering seas. ఒక్క నిమిషం చక్రి సార్, నా మాట వినండి. ఇక్కడ సా సౌండ్ కి షా సౌండ్ కి డిఫరెన్స్ క్లియర్ గా రావాలి. సెవెన్ అన్నప్పుడు సా సౌండ్ రావాలి. సెవెన్ షై షార్క్ సైలెంట్లీ సర్ఫ్ షిమ్మరింగ్ సీస్. సౌండ్ చూడండి, సెవెన్ షై షార్క్ సైలెంట్లీ సర్ఫ్ షిమ్మరింగ్ సీస్. అట్లా సౌండ్ క్లీన్ గా సా సౌండ్ సపరేట్ రావాలి, షా సౌండ్ సపరేట్ రావాలి. ఒత్తి పలకండి. ఓకే సార్, ఓకే. సరే సార్, ఓకే. Seven shy sharks silently surf shimmering seas. లేదు, ఇంకా ఒత్తి పలకాల. చూడండి, సెవెన్ షై షార్క్స్ సైలెంట్లీ సర్ఫ్డ్ షిమ్మరింగ్ సీస్. ఆ సౌండ్స్ ఒత్తి పలకాల. ఓకే. Seven shy sharks silently surfed shimmering seas. Seven shy sharks silently surfed shimmering seas. Am I right, sir? Correct. ఇంకొంచెం స్ట్రెస్ చేయండి. Seven shy sharks silently surfed shimmering seas. Seven shy sharks silently surfed shimmering seas. గబగబా చదవండి. ఒక్కొక్క పదం కాదు ఇప్పుడు మొత్తం వరుసగా నేను చదువుతా చూడండి. సెవెన్ షై షార్క్స్ సైలెంట్లీ సర్ఫ్ షిమ్మరింగ్ సీస్. సెవెన్ షై షార్క్స్ సైలెంట్లీ సర్ఫ్ షిమ్మరింగ్ షీస్. అట్లా ఫాస్ట్ చదవండి. Seven shy sharks silently surf shimmering seas. 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 Okay, good. Seven shy sharks silently surf shimmering seas. చక్రి సార్, మనం ఏం చేస్తున్నామంటే, ఒకటి బేసిక్ కోర్స్లో మనం ఏం చేస్తున్నామంటే ప్రొనౌన్సియేషన్ కరెక్షన్ చేస్తున్నాము. తర్వాత పూర్తిగా ఫ్లూయెన్సీ మీద ధ్యాస పెట్టకుండా స్పీడ్ మీద కొంచెం చూసుకుంటున్నాం. అంటే ఒకటి ప్రొనౌన్సియేషన్ కరెక్ట్గా ఉండాలి, రెండోది కొంచెం ఫాస్ట్గా మాట్లాడగలిగేలా చేస్తుంది. అంటే తెలిసిన దాన్ని స్పష్టంగా పలకగలడము, తర్వాత కొంచెం వేగంగా మాట్లాడగలగాలి. ఆ రెండింటినే యాక్చువల్గా బేసిక్ కోర్స్లో మనం ప్రాక్టీస్ చేస్తున్నాం. రేణుక వినిపిస్తుందా? మీరున్నారా క్లాస్లో? Just I joined, sir. Sorry for the late. Okay, fine. Rani? Sir. Fourth sentence, Rani. Yes, sir. Clumsy. 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 Clowns. Sir, clowns. 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 Clattered. Clatter. Clattered. Clattered. Yes, sir. Colorful. Colorful. Cups. Cups. Across. Cups. Yes, sir. Across. 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 Crowded. Crowded. Counters. Counter. Counters.
ఎస్ పలకల్లా. Yes, sir. అన్నిట్లో చూడు గ్రేప్స్, రోడ్స్, సీస్, కౌంటర్స్ అట్లా ప్రొనౌన్సియేషన్ ప్లూరల్ లో ఉండాలి. నేను చదువుతాను చూడు, నాతో పాటు చదువు ఒకసారి. క్లమ్జీ, Clumsy, క్లౌన్స్, clowns, క్లాటర్డ్, clattered, కలర్ఫుల్, colorful, కప్స్, cups, అక్రాస్, across, క్రౌడెడ్, crowded, కౌంటర్స్. counters. Clumsy, clowns, clattered, colorful cups across crowded counters. Clumsy, clowns, clattered, colorful cups across crowded counters. పలుకు అన్నిటి స్పష్టంగా పలుకు. Clumsy, clouds, clattered, colorful cups across crowded counters. చదువు. Clumsy, crowded. క్లౌన్స్ రాసుకోలేదా తెలుగులో నువ్వు? రాస్తున్నా సార్. Clumsy, clouds, clattered, colorful cups across crowded counters. Clumsy, clouds, క్లౌన్స్ clattered, రాని colorful నువ్వు cups. ఆ పదం రాసుకో. క్లౌన్స్ క్లీన్ గా రాసుకో. Clowns. క్లౌన్స్. Clumsy, clouds, clattered, colorful cups across crowded counters. చదువు. Clouds. Yes, sir. Clumsy, clouds, clattered, క్లౌన్స్ colorful రాని, cups క్లౌడ్స్ across- కాదు, క్లౌన్స్. క్లౌన్స్. Clowns. Yes, sir. Clumsy, clowns, clattered, colorful cups across crowded counters. చదువు. Clouds. Clumsy, clouds, clattered, colorful క్లౌన్స్ cups across రాని, crowded. క్లౌడ్స్ అని వినిపిస్తుంది నాకు. క్లౌన్స్. Clowns, sir. చదువు మరి Clowns చదువు. అని చదివాను, sir. చదువు. Clumsy, clouds, clattered, colorful cups across crowded counters. చదువు. Clumsy, clouds, clattered, colorful cups across crowded counters. చదువు. Clumsy, clouds, clattered, colorful cups across crowded counters. చదువు. Clumsy, clouds, clattered, క్లౌడ్స్ అని colorful cups వస్తుంది రాని, across. క్లౌడ్స్ అనే వినిపిస్తుంది నాకు. క్లౌన్స్, Yes, sir. CLOWNS, క్లౌన్స్. Clowns. చదువు. Clowns. చదువు. Clouds, clattered, colorful cups across crowded counters. ఇంకోసారి. Clouds, clattered, colorful cups across crowded counters. సరే ఓకే. చక్రి సార్. Clattered, colorful cups across crowded counters. Okay, sir. చక్రి సార్ ఉన్నారా క్లాస్ లో? అన్మ్యూట్ చేస్తాను సార్. చదవండి. Clumsy clowns clattered colorful cups across crowded counters. స్ట్రెస్ చేయండి. Clumsy clowns స్ట్రెస్ చేయండి చక్రి సార్. స్ట్రెస్ చేయాలి. ఇంగ్లీష్ ఇస్ స్ట్రెస్ లాంగ్వేజ్ కదా. ఇంగ్లీష్ హ్యాస్ స్ట్రెస్. Clumsy clowns clattered colorful cups across crowded counters. Clumsy clowns clattered colorful cups across crowded counters. సా ఖా ఖా వస్తుంది చూడండి. స్ట్రెస్ చేయండి దాన్ని. ఓకే సార్. Clumsy clowns clattered colorful cups across crowded counters. లేదు Clumsy లేదు clowns సరిగ్గా లేదు. ఇంకా స్ట్రెస్ చేయండి. ఇంగ్లీష్ ఇస్ Clumsy. స్ట్రెస్ లాంగ్వేజ్. Clumsy clowns clattered colorful cups across crowded counters. Clumsy clown clattered colorful cups across crowded counters. ఫాస్ట్ గా. Clumsy clown clattered colorful cups across crowded counters. Clumsy clowns clattered colorful cups across crowded. వర్డ్ బై వర్డ్ కాదు. counters. వర్డ్ బై వర్డ్ కాదు. ఇప్పుడు పూర్తి సెంటెన్స్ చదవండి. Clumsy. Clumsy clowns Fast clattered minute. colorful cups across crowded counters. Clumsy clowns clattered colorful Okay. cups across crowded counters. అట్లా చదవండి.
Okay, sir. Clumsy clowns clattered colorful cups across crowded counters. 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 Okay, Clumsy sir. clowns clattered colorful cups across crowded counters. ఓకే ఓకే మరోసారి Clumsy clowns clattered colorful cups across crowded counters. చక్రి Next. సార్ Sir. మనము రెండిటి మీదే కాన్సన్ట్రేట్ చేస్తున్నాం. ఒకటి ప్రాపర్ ప్రొనౌన్సియేషను, రెండోది కొంచెం స్పీడ్. Hmm. కనుక ప్రొనౌన్సియేషన్లో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏముందంటే ప్రాపర్ స్ట్రెస్ ఉండాలి. మనకు స్ట్రెస్ ఎక్కడ వేయాలి ఎక్కడ వేయకూడదు అనేది కన్ఫ్యూజన్ పక్కన పెట్టి ప్రతి పదంలో ఈ సా సౌండ్ కానీ షా సౌండ్ కానీ ఖా సౌండ్ కానీ ఇట్లాంటివి వచ్చినప్పుడు కొంచెం దాన్ని ఒత్తి పలికితే సరిపోతుంది. సో స్ట్రెస్ చేయాలి, తర్వాత స్పీడ్గా చదవాలి. క్లమ్జీ క్లౌన్స్ క్లాటెడ్ కలర్ఫుల్ కప్స్ అక్రాస్ క్రౌడెడ్ కౌంటర్స్. మూడోది వచ్చేటప్పటికి మనం కొంచెం ఇంటోనేషన్ చేస్తాం. అంటే కొన్ని పదాలు ఎక్కువ గట్టిగా మాట్లాడతాము, పలుకుతాము, కొన్ని పదాలు తక్కువగా పలుకుతాం. ఆ విధంగా పలకడం వల్ల ఇంటోనేషన్ కూడా ఒకటి వస్తుంది అనమాట. సో ఈ మూడు అంతే. రెండు చేస్తాం. యాక్చువల్గా అడ్వాన్స్లో ఇంటోనేషన్ చేద్దాం అనుకున్నాను, చూద్దాం. రేణుక చదవండమ్మా. Clumsy clowns clattered colorful cups across crowded counters. Clumsy clowns clattered. స్ట్రెస్ చేయండి. Clumsy clowns clattered colorful cups across crowded counters. Clumsy clowns clattered colorful cups across crowded counters. Clumsy clowns clattered colorful cups across crowded counters. లేదమ్మా, స్ట్రెస్ మీకు నిన్ననే చెప్పినా కదా, ఈ వారం మాత్రం ఏ విధంగా ఉంటుందో ఆ విధంగానే చేయాలని చెప్పినా కదా మీకు. లాస్ట్ క్లాస్ చెప్పినా లేదండి. లాస్ట్ వీక్లో మనము ప్రొనౌన్సియేషన్, తర్వాత స్ట్రెస్, తర్వాత ప్రిసైజ్ వే ఆఫ్ స్పీకింగ్, ఈ మూడింటి మీద కాన్సన్ట్రేట్ చేస్తాము. నేను చదువుతున్నా, ఇంకొకసారి చూడండి. క్లమ్జీ క్లౌన్స్ క్లాటెడ్ కలర్ఫుల్ కప్స్ అక్రాస్ క్రౌడెడ్ కౌంటర్స్. అట్లా కొంచెం గొంతు పెంచి మాట్లాడండి, స్ట్రెస్ చేయండి, లేకపోతే మామూలు చదివినట్లు చదువుతున్నారు. చదవనమ్మా. Clumsy clowns clattered colorful cups across crowded counters. Clumsy clowns clattered colorful cups across crowded counters. స్ట్రెస్ చేయండి, వాడండి. నేను చదువుతున్నా, ఇంకొకసారి చదువుతా చూడండి. క్లమ్జీ క్లౌన్స్ క్లాటెడ్ కలర్ఫుల్ కప్స్ అక్రాస్ క్రౌడెడ్ కౌంటర్స్. కొంచెం పలకండి, ఒత్తి పలకండి. Clumsy clowns clattered colorful cups across crowded counters. ఇంకొకసారి. Clumsy clowns clattered colorful cups across crowded counters. Clumsy clowns clattered colorful cups across crowded counters. ఇంకొకసారి. Is it okay, sir? ఇంకొకసారి. Clumsy clowns clattered colorful cups across crowded counters. ఒక్కొక్క పదం కాదు, సెంటెన్స్ మొత్తం చదవండి. క్లమ్జీ క్లౌన్స్ క్లాటెడ్ కలర్ఫుల్ కప్స్ అక్రాస్ క్రౌడెడ్ కౌంటర్స్. చదవండి. Clumsy clowns clattered colorful cups across crowded counters. Clumsy clowns clattered colorful cups across crowded counters. రైట్, ఓకే. సో ఈ వారం లాస్ట్ వీక్ కనుక ఈ వారంలో మనం ఏం చేస్తామంటే ప్రాపర్ ప్రొనౌన్సియేషను, తర్వాత కొంచెం దాని యొక్క స్ట్రెస్ కొంతవరకు నేర్చుకుందాం. మనం ఇంటోనేషన్ చూసుకున్న తర్వాత అడ్వాన్స్ లెవెల్లో వీలైతే చూసుకుందాం దాంట్లో. ఫిఫ్త్ సెంటెన్స్ రాణి. ఫిఫ్త్ సెంటెన్స్ రాణి. Yes, sir. బ్రిలియంట్. Brilliant. రాసుకో నువ్వు తెలుగులో, లేకపోతే ఊరికే మరి టైం ఎక్కువసేపు పడుతుంది. బ్రిలియంట్. బీస్. Sir, bees. మీరు చక్రీను రేణుక మీరు మ్యూట్ చేసుకోండి అమ్మా. బ్రిలియంట్, బీస్. రాణి. Brilliant, bees. Buzzed. Boldly. Between. Blooming. Bluebells. Brilliant bees buzzed boldly between blooming bluebells. Brilliant bees buzzed boldly between blooming bluebells. Brilliant bees buzzed boldly between blooming bluebells.
చదవండి. Brilliant bees burst boldly between blooming bluebells. బ్లూమింగ్. Blooming, okay sir. తెలుగులో Blooming bluebells. నువ్వు తెలుగులో రాసుకో. Yes, sir. One more time, sir. I will try, sir. Brilliant bees burst bold between blooming bluebells. బిట్వీన్ రాని సరిగా పలుకు. బిట్వీన్. Between. Okay, sir. Brilliant bees burst bold between blooming bluebells. బోల్డ్లీ. బోల్డ్ కాదు, బోల్డ్లీ. BOLDLY. బోల్డ్లీ. Yes, sir. Boldly. Boldly between blooming bluebells. Brilliant bees burst boldly between blooming bluebells. చదువు. Brilliant bees burst boldly between blooming bluebells. బిట్వీన్ సరిగా పలకటం లేదు నువ్వు. Yes, sir. Sir. నాకు వినిపించడం లేదు. Brilliant bees boldly between blooming bluebells. ఫాస్ట్ చదువు. Brilliant bees burst build between blooming bluebells. బోల్డ్లీ. Boldly. Oh, boldly. Brilliant bees burst boldly between blooming bluebells. చదువు. Brilliant bees burst boldly between blooming bluebells. చదువు ఇంకొకసారి. Brilliant bees. Don't. చదువు. Brilliant bees burst boldly between blooming bluebells. రైట్, సరే. చక్రి సార్ అన్మ్యూట్ చేసుకోండి. Bees buzzed boldly between blooming bluebells. కాదు, మీరు చక్రి సార్ ఫ్లాట్ వాయిస్ తో చదువుతున్నారు. ఆ ఫ్లాట్ వాయిస్ చదవద్దండి. బ్రిలియంట్ బీస్ బర్స్డ్ బోల్డ్లీ బిట్వీన్ బ్లూమింగ్ బ్లూబెల్స్. బ్రిలియంట్ బీస్ బర్స్డ్ బోల్డ్లీ బిట్వీన్ బ్లూబెల్స్. అట్లా కొంచెం స్ట్రెస్ వాడండి. బ్రిలియంట్ బీస్ బర్స్డ్ బోల్డ్లీ బిట్వీన్ బ్లూమింగ్ బ్లూబెల్స్. చదవండి. Brilliant bees buzzed boldly between blooming bluebells. ఇంకా Brilliant bees buzzed boldly between blooming bluebells. Is it right? లేదు, ఇంకా కొంచెం స్ట్రెస్ ఇవ్వండి. Brilliant bees buzzed boldly between blooming bluebells. 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 సెంటెన్స్ చదవండి. బ్రిలియంట్ బీస్ బర్స్డ్ బోల్డ్లీ బిట్వీన్ బ్లూమింగ్ బ్లూబెల్స్ అంటే ఒక్కొక్క పదం చదవదండి. బ్రిలియంట్ బీస్ బర్స్డ్ బోల్డ్లీ బిట్వీన్ బ్లూమింగ్ బ్లూబెల్స్ అట్ చదవండి. Brilliant bees buzzed boldly between blooming bluebells. 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 Okay sir, good. Brilliant bees buzzed boldly between blooming bluebells. Right. Renuka. Brilliant bees buzzed boldly between blooming bluebells. 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 I may try the remaining, please. ఒక నిమిషం అండి. మీరు చదువుతున్నారు, ఫ్లాట్ వాయిస్ లో వస్తుంది అనమాట. ఫ్లాట్ వాయిస్ లో చదవడం వల్ల మనకు తెలిసిపోతుంది మీరు తెలుగు వాళ్ళు కన్నడ వాళ్ళు అనే విషయం ఈజీగా తెలిసిపోతుంది వాయిస్ మాడ్యులేషన్ లో. కనుక మనం కొంచెం దాని ప్రొనౌన్సియేషన్ కరెక్ట్ చేసుకుందాం. లాస్ట్ వీక్ కొంత ప్రొనౌన్సియేషన్ మీద కాన్సన్ట్రేట్ చేద్దాం. బ్రిలియంట్ బీస్ బర్స్డ్ బోల్డ్లీ బిట్వీన్ బ్లూమింగ్ బ్లూబెల్స్. కొంచెం పలుకుతున్నప్పుడు ఆ యాక్సెంట్ ఆ ప్రొనౌన్సియేషన్ కోసం కొంచెం ట్రై చేయండి. ఇప్పుడు రాణిని వదిలేసి మీరిద్దరూ 5 sentences ని కంటిన్యూస్ గా చదవాలి. నేను ఒకసారి చదివి చూపిస్తాను, మీకు వినిపిస్తాను, వినండి. తర్వాత మీరు 5 sentences ని వరుసగా ఒకసారి 5 sentences ఇంకొకసారి అంటే 2 సార్లు ప్రాక్టీస్ చేయండి. నేను చదువుతాను, ఒకసారి వినండి. Grumpy green geckos grabbed glowing garden grapes. Rabbit rabbits raced round rough rocky routes. 7 shy sharks silently surfed shimmering seas. Clumsy clowns clattered colorful cups across crowded counters. Brilliant bees buzzed boldly between blooming bluebells. చదవండి చక్రి సార్. Grumpy green geckos grabbed glowing garden grapes. Rabbit rabbits raced
round, rough, rocky roads. 7 shy sharks silently suffer swimming seas. Clumsy clowns clatter colorful cups across crowded counters. Brilliant bees buzzed boldly between bluebells. చక్రి సార్ అదే మరి సేమ్ Grumpy మన green చక్రి geckos సార్ sir. రెండు చూడండి, ఒకటి స్ట్రెస్ చేయండి, రెండోది వచ్చేటప్పటికి ఫాస్ట్ గా చదవడానికి ట్రై చేయండి. స్ట్రెస్ చేయండి, మనం మామూలుగా తెలుగులో కావచ్చు, కన్నడలో కావచ్చు, మనకు లాంగ్వేజ్ లో స్ట్రెస్ లేదనమాట, ఒత్తి పలకడం అనేది తక్కువ. బట్ ఇంగ్లీష్ హ్యాస్ లాట్ ఆఫ్ స్ట్రెస్, కనుక దాన్ని కొంచెం మనం ప్రాక్టీస్ చేద్దాం ఈ వారం లాస్ట్ వీక్. కనుక కొంచెం హై పిచ్ లోకి వెళ్ళండి, కొంచెం దాన్ని స్ట్రెస్ చేయండి. ఇంకొకసారి నేను చదివి వినిపిస్తా చూడండి. గ్రంపీ గ్రీన్ గీకోస్ గ్రాబ్డ్ గ్లోయింగ్ గార్డెన్ గ్రేప్స్. Rapid rabbits raced round rough rocky roads. 7 shy sharks silently served shimmering seas. Clumsy clowns clattered colorful cups across crowded counters. Brilliant bees buzzed boldly between blooming bluebells. చదవండి, స్ట్రెస్ వాడండి, కొంచెం అలసిపోండి, ఏం పర్లేదు, నీళ్ళు తాగండి, కొంచెం గట్టిగా చెప్పండి. Grumpy green geckos grabbed glowing golden grape. Rapid rabbits raced round rough rocky roads. 7 shy sharks silently surfed shimmering seas. Clumsy clowns clattered colorful cups across crowded counters. Brilliant bees buzzed boldly between blooming bluebells. Grumpy green geckos grabbed glowing golden grapes. Rapid rabbits raced round rough rocky roads. 7 shy sharks silently surfed shimmering seas. Clumsy clowns clattered colorful cups across crowded counters. Brilliant bees buzzed boldly between blooming bluebells. Right. Okay, sir. Okay. Right. Sir? Okay. Renuka, చదవండమ్మా. Okay, sir. A grumpy green geckos grabbed glowing garden grapes. Grumpy green geckos grabbed glowing garden grapes. మళ్ళీ ఫ్లాట్ వాయిస్ లో చదవద్దండి, ఒక్కొక్క పదం చదవద్దండి, ఒక సెంటెన్స్ లాగా చదవండి, కొంచెం స్ట్రెస్ వాడి చదవండి. Okay, sir. I will try. Grumpy green geckos grabbed glowing garden grapes. Rapid rabbit raced round rough rocky roads. 7 shy sharks silently surfed shimmering seas. Clumsy clowns clattered. Clumsy clown clattered colorful cups across crowded counters. Brilliant bees buzzed boldly between blooming bluebells. Clumsy green geckos grabbed glowing garden grapes. వినండమ్మా, మీరు ఫ్లాట్ వాయిస్ లో చెప్తున్నారు. ఫ్లాట్ వాయిస్ ఎందుకు మనకు వస్తుందంటే తెలుగు, కన్నడ కావచ్చు, లేకపోతే మన సౌత్ ఇండియన్ లాంగ్వేజ్ కావచ్చు, లేదా ఇండియన్ లాంగ్వేజెస్ కావచ్చు, అందులో స్ట్రెస్ ఉండదు. కనుక మనం ఫ్లాట్ వాయిస్ లో బాగున్నారండి, బాగున్నామండి, మీరు బాగున్నారా, మేము బాగున్నామండి, ఏం చేస్తున్నారండి, ఇలా మనం మాట్లాడతాం, ఫ్లాట్ గా మాట్లాడతాం. దాన్ని కొంచెం మార్చుకోవడానికి ప్రయత్నం చేయండి, కొంచెం కావాలని ఒత్తి పలకండి. చదవమ్మా. Sir. Clumsy green geckos grabbed glowing garden grapes. Rapid rabbits raced round rough rocky roads. 7 shy sharks silently surfed shimmering seas. Clumsy clowns clattered colorful cups across crowded counters. Brilliant bees buzzed boldly between blooming bluebells. అంతా చిన్నపిల్లలు చదువుతున్నాం అంతే మనము. చాలు మీరు ఇంట్లో ప్రాక్టీస్ చేసుకోండి అందరూ. మనమంతా చిన్నపిల్లలు తెలుగు కన్నడ మాట్లాడుతుందాగానే చదువుతున్నాం అనమాట, దాంతో మన ప్రొనౌన్సియేషన్ ఈజీగా తెలిసిపోతుంది అవతల వాళ్ళకి. సరే, ఈ వారం ట్రై చేద్దాం, చూద్దాం ఎంతవరకు వీలవుతుందో అంతవరకు చూద్దాం. కాసేపు గ్రామర్ నేర్చుకుందాం, తర్వాత యాక్చువల్గా ఈరోజు క్లాస్లో కాన్వర్జేషన్ ఉంది. సో కాన్వర్జేషన్ నేను మీకు గ్రూప్లో పీడిఎఫ్లో పంపించినాను, అది కూడా ప్రాక్టీస్ చేసుకుందాము. ఇంకా తర్వాత 2 minutes మన హాబీస్ గురించి మాట్లాడుకోవాల్సి ఉంటుంది అనమాట. ఇది నేను చదువుతున్నా చూడండి ఒకసారి, ఎందుకంటే టైం లేట్ అవుతుంది స్లోగా, అంటే నేను కొంచెం ఫాస్ట్గా చదివి ఈ పార్ట్ చూస్తాం. గ్రామర్ పార్ట్ అనమాట. నిన్న మనము పొసెషన్ నేర్చుకున్నాం. హ్యాజు, హ్యావ్ ఎప్పుడు వాడతాం, హ్యాడ్ ఎప్పుడు వాడతామని. హ్యావ్ వచ్చేటప్పటికి మనము ఐ, వి, యు, దే, రాజు, రాణి తర్వాత హ్యావ్ వాడతాము. తర్వాత హీ, షీ, ఇట్, రాజు, రాణి తర్వాత హ్యాజ్ వాడతాము ప్రజెంట్ టెన్స్లో. హ్యాడ్ వచ్చేటప్పటికి మనము ఐ అయినా, వి అయినా, యు అయినా ఏదైనా కానీ హ్యాడ్ అనే వాడతాం. తర్వాత బీన్ ఉంది ఇప్పుడు, అంటే ఇంకొక సెంటెన్స్ టెన్స్ నేర్చుకుందాం. ఫస్ట్ ఇక్కడ చూడండి, అక్కడ మీకు ట్రైన్ రాజు చెప్తున్నాడు, హలో, హౌ లాంగ్ హ్యావ్ యూ బీన్ వెయిటింగ్ హియర్ ఫర్ రాజధాని ఎక్స్ప్రెస్. విమల్ అంటున్నాడు, ఐ హ్యావ్ బీన్ వెయిటింగ్ హియర్ సిన్స్ 10 o'clock బట్ ఇట్ హ్యాజంట్ కమ్ యెట్, వాట్ అబౌట్ యూ.
రాజు అంటున్నాడు, ఐ హ్యావ్ బీన్ వెయిటింగ్ హియర్ ఫర్ 3 hours. మై ఫ్రెండ్ రఘు హ్యాస్ బీన్ వెయిటింగ్ హియర్ సిన్స్ 11 AM. డూ యూ హ్యావ్ ఎనీ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద అరైవల్ ఆఫ్ ద ట్రైన్? విమల్ అంటున్నాడు, నాట్ ఎగ్జాక్ట్లీ, దే హ్యావ్ బీన్ అనౌన్సింగ్ సిన్స్ 10 o'clock దట్ ఇట్ విల్ కమ్ సూన్. ఓ, ట్రైన్ ఈస్ కమింగ్. రాజు, థ్యాంక్ గాడ్ అట్లీస్ట్ ట్రైన్ హ్యాస్ కమ్. ఇక్కడ బీన్ అనేది ఎప్పుడు వాడతామంటే ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో మనం వాడచ్చు అనమాట. అంటే ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో మనం వాడచ్చు, లేదా ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో వాడచ్చు. ఇక్కడ మనకి ఏముంది, హ్యావ్ బీన్ వెయిటింగ్ అని, హ్యాస్ బీన్ వెయిటింగ్ అని, హ్యావ్ బీన్ అనౌన్సింగ్ అని ఉన్నాయి చూడండి. ఇవన్నీ మనం ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో చెప్తాం. అంటే ఒక పని జరుగుతూ ఉంది, గతంలో స్టార్ట్ అయింది, ప్రస్తుతం జరుగుతుంది, ఇక ముందు కూడా కాసేపు జరుగుతుంది అన్నప్పుడు మనం ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో చెప్తాం అనమాట. దీన్ని మీరు ప్రాక్టీస్ చేసుకోవాలి. గ్రామర్ మీకు తెలుసుంటుంది, చక్రి సార్ కావచ్చు, రేణుకా మేడం కావచ్చు, మీకు తెలుసుంటుంది. బట్ యూ షుడ్ నో హౌ టు యూజ్ ఇట్ అండ్ వెన్ టు యూజ్ ఇట్. రాని నువ్వైతే టేబుల్ రాయాల్సిందే, రాస్తేనే నీకు ఇది అర్థమవుతుంది. ఐ have been reading, we have been reading, they have been reading, Raju and Rani have been reading and రాయాలి. He has been reading, she has been reading, it has been reading, Raju has been reading, Rani has been reading అని రాయాలి. ఇది రాసుకుంటేనే నీకు ఈ సెంటెన్సెస్ నువ్వు వాడగలవు, లేకపోతే ఎప్పుడు వాడాలా ఎందుకు వాడాలా కన్ఫ్యూజ్ అవుతుంది అనమాట. రాని వినిపిస్తుందా? ఓకే, రాయాల్సిందే, ఈ సెంటెన్సెస్ అన్ని రాయాలా. హ్యావ్ హ్యాస్ మీద రాయాలి, తర్వాత హ్యాడ్ మీద రాయాలి. ఇది రాస్తేనే మిగతా మీకు రేణుకాకి తర్వాత చక్రి సార్కి అర్థమైంది కనుక నెక్స్ట్ దానికి వెళ్దాం. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకు కాన్వర్జేషన్ ఉంది. ఇది మూవ్ అవటం లేదు. స్క్రీన్ మూవ్ అవటం లేదా నాకు, ఒక్క నిమిషం. ఇది కాన్వర్జేషన్ ఉంది. ఈ కాన్వర్జేషన్ లాస్ట్లో చేద్దాం మనము. పీడిఎఫ్ తీసుకొని మీరు ఇప్పుడు మీ దగ్గర దాంట్లో వాట్సాప్ ఓపెన్ చేసుకోగలిగితే పీడిఎఫ్ కనిపిస్తుంది. కానీ లైవ్ క్లాస్లో ఉంటూ మీరు పీడిఎఫ్ ఓపెన్ చేసుకుంటారా మరి ఎలా అని చూద్దాము. లెట్ us గో విత్ ద నార్మల్ ప్రొసీజర్ అనమాట. ఇప్పుడు నాకు మీరు 10 సెంటెన్సెస్ ఇవ్వాలి. యాక్చువల్గా చక్రి సారు తర్వాత రేణుకా మేడం ఇద్దరు మీరు లేటుగా జాయిన్ అయినారు కనుక మళ్ళీ ఒకసారి ప్రీవియస్ తీసుకెళ్ళి ఆ 10 సెంటెన్సెస్ దేని మీద చెప్పాలంటే నాకు మీరు ఆ 10 సెంటెన్సెస్ మీరు హాబీస్ మీద చెప్పాలన్నమాట. రాణి ఆల్రెడీ ప్రాక్టీస్ చేసేసింది. ఇప్పుడు మీరు చక్రి సార్ మీరు చెప్పాల్సి ఉంటుంది. చక్రి సార్ ఒక 10 సెంటెన్సెస్ మీరు హాబీస్ మీద చెప్పండి. అంటే సెంటెన్స్ మాత్రమే చెప్పాలండి. ఐ లైక్ గేమ్స్, ఐ లైక్ డాన్సింగ్ అని కాదనమాట. ఒక సెంటెన్స్ తీసుకోవాలి, దాని మీద చెప్పాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ గో ఫిషింగ్ ఉందనుకోండి, చక్రి లైక్ టు గో ఫిషింగ్, అట్లా ఒక సెంటెన్స్, ఒక సెంటెన్స్ అంతే. తర్వాత రేణుక లైక్స్ టు లిసన్ టు మ్యూజిక్, అట్లా చెప్పాలి. ఓకే సార్. I like to read the Bible. I like to worship of God. I like to speak English. అక్కడ ఉన్న సెంటెన్సెస్ చూసుకోండి సార్. ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది చూడండి. రీడ్ బుక్స్, వాచ్ టీవీ, ప్లే ఇన్స్ట్రుమెంట్, డూ ఎక్సర్సైజ్ ఉన్నాయి కదా, వీటినే వాడాలి. ఓకే సార్. I go for fishing. I like to listen to music. Screen kada chestunna. I like to surf the internet. Searches. Shuffle search master adi. Surf the internet. I go to the cinema. I like to go for swimming. I like to go dancing. I like to go for dancing. I read books. I watch TV every day. I play video games. I like to play an instrument. Every day I do exercise in the morning. I go for shopping. I like to go for shopping. I play some games. I play sports. I hang out with friends.
I like to go for camping. I like to play cards. రైట్. ఇప్పుడు చక్రి సార్ నాకేం అర్థమైందంటే మీరు చెప్పిన దాంట్లో అన్నిట్లోనూ మీరు ఒకే రకమైన సెంటెన్సే వాడుతున్నారు కానీ వెరైటీ ఆఫ్ సెంటెన్సెస్ యూజ్ చేయడం లేదు మీరు. ఓకే ఓకే సార్. నెక్స్ట్ క్లాస్లో వచ్చేటప్పటికి ఒక సెంటెన్స్ ఐ అన్నారు కదా, దాన్ని మళ్ళీ వాడకూడదు, మీరు వేరే సెంటెన్స్ తీసుకోవాలి. ఓకే సార్. రైట్. రేణుకా లేదు, మనం ఈ లాస్ట్ వీక్ లో రెస్ట్రిక్షన్ అనమాట, స్క్రీన్ మీద ఏం కనిపిస్తుందో దాన్ని బేస్ చేసుకుని మాట్లాడాలి. ఓకే. రేణుకా ఉన్నారా మీరు క్లాస్ లో? మీరు చెప్పండి, ఒక 10 సెంటెన్సెస్ ఫామ్ చేసి చెప్పండి హాబీస్ మీద. They like to go fishing. She likes to listen music. He surf the internet. He always surf the internet. And I go to cinema. We go swimming in the holidays. 1 minute, sir. I like to go dancing. They like to read books. And leisure time I like to watch TV. He likes to play video games. Raju play an instrument. Plays. Sudha do exercise daily. Radha go shopping, likes to go always shopping. సెంటెన్సెస్ కరెక్ట్ రావటం లేదు, గ్రామటికల్ గా రాంగ్ వస్తున్నాయి మీరు చెప్తున్న సెంటెన్సెస్ రేణుక. ఓకే. Radha likes to go for shopping. Radha like to go like for shopping. Okay. Radha likes to go for shopping. Fine. My friends like to play sports in the weekend. During weekend. During weekend. I like to hang out with the friends. Monthly once. And they like to go for camping. And she likes to play cards. Right. Okay. లాస్ట్ యాక్టివిటీ చూద్దాం. కాన్వర్సేషన్ ఈరోజు అయితే పర్లేదు, లేదంటే రేపు మీరు దాని కాన్వర్సేషన్ని ప్రింట్అవుట్స్ తీసుకొని దగ్గర పెట్టుకుంటే ఫాస్ట్గా 15-20 నిమిషాలు అయిపోతుంది. లేదంటే మొబైల్ ఫోన్ ఓపెన్ చేసుకుని దాన్ని వెతికి చదివేటప్పటికి అరగంట అయిపోతుంది. రైట్. ఇప్పుడు మీకు ఒక 2 minutes టైం ఇస్తున్నాను. మీరు ఏం చెప్పాలంటే మీ హాబీస్ గురించి చెప్పాలి. 2 minutes. మీరు ఇప్పుడు ఓపెన్ అనమాట ఇది, మీరు ఏమైనా చెప్పొచ్చు, మీ హాబీస్ గురించి చెప్పొచ్చు. యువర్ హాబీస్ కనుక ఫస్ట్ పర్సన్ నారేషన్లో చెప్పొచ్చు, అంటే ఫస్ట్ పర్సన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఐ అంటూ వాడుతూ చెప్పొచ్చు. చక్రి సార్. చెప్పండి, 2 minutes. హాబీస్ గురించి అండి. మీ హాబీస్ గురించి చెప్పండి. వాట్ ఆర్ యువర్ హాబీస్? My hobbies are I like to read some of the interesting books, and I like to spend some of the times with my friends and colleagues also. And sometimes I like to go for outside or enjoying. And every weekend maximum I like to go to outside for the shopping with my family members. So really I'm so happy with them going on like that. And every Sunday I spend my time in church because lead the church also with good congregation. So I'm so happy. Actually, I like
to teach the subject English to the students very effectively. I wanted to teach the subject very effectively to the students, but lack of some of fluency in English language, that's the problem. Even though I'm working English lecturer, but I have some of the fluency. So that's why I want to join in this. I joined in this course. ఓకే సార్, ఓకే ఓకే. Okay. ఫ్లూయెన్సీ మనకు మామూలుగా మాట్లాడుతున్నాను. చెప్పండి. హాబీస్ అడిగారు మీరు, మామూలుగా నేను రిటర్న్ విషయాన్ని చెప్పేస్తున్నాను. అలాగే మాట్లాడదు. ఇవన్నీ డిస్కషన్లు ఏమవుతుందంటే మీరు మాట్లాడే మాటలు బట్టి మీ యాక్చువల్గా మీ పర్సనాలిటీ అవతల వాళ్ళు జడ్జ్ చేస్తారనమాట. కనుక వాట్ ఆర్ యువర్ హాబీస్ అన్నప్పుడు మీరు నిదానంగా ఆలోచించి చెప్తున్నప్పుడు కొంచెం మొహమాటంగా బిడియంగా చెప్తున్నారనమాట. ఎందుకు చెప్పుకోవాలి, అందరికి నా హాబీస్ గురించి తెలవడం ఎందుకు అన్న మనసులో ఉంటుంది కనుక. సో ఆ మాట్లాడుతున్నప్పుడు ఫైనల్ వచ్చేటప్పటికి ఎక్స్ప్రెషన్ అనమాట. ఆ ఎక్స్ప్రెషన్ అనేది పర్సన్ టు పర్సన్ డిఫర్ అవుతుంది, దాన్ని మనం మార్చలేము. ప్రొనౌన్సియేషన్ మార్చొచ్చు, యాక్సెంట్ మార్చొచ్చు, లేకపోతే ఫ్లూయెన్సీ మార్చొచ్చు, కానీ ఎక్స్ప్రెషన్ మార్చలేము, ఎందుకంటే అది మన క్యారెక్టర్ అనమాట. అది రైట్. రేణుక, మీరు చెప్పండి అమ్మా, వాట్ ఆర్ యువర్ హాబీస్? Okay, sir. Hi, sir and friends. I would like to share my hobbies today with you all. My hobbies are nothing special, but I have some special habits. Those are, I like to listen music. First preference reading books, and I want to update my spoken English every day as an English teacher. And I like to listen music. When I get the leisure time, I watch movies. More than this all habits, I have one more habit, that is nothing but a dance. I like very much from childhood to now. I like very much dance. Either it may be Western or classical. I give stage performance also in classical dance, and as well I do exercise regularly without skip. And some food habits. I take some balanced diet in time. These are all my habits, sir. Nothing else more than that. Hobbies. Thank you all. Hobbies. Right. Okay. Rani. Yes, sir. Chop, what are your hobbies? Yes, sir. My hobbies, sir. Sir, my hobbies is singing songs, listening songs, trekking also, spice, play games, watching thriller movies. Yes, watching thriller movies. I don't like serial. Travel, bike ride is my hobby, sir. I like it. Bike riding, trekking, exercise. That's it, sir. Right. Not too much. That's it. రైట్. ఒక మామూలు సరదా విషయం ఏమంటే ఎవరికి కూడా హాబీ డబ్బులు సంపాదించడం లేదు, అసలు ఎవరు సీరియస్ గా లేరు జీవితంలో. ఎవరికి హాబీస్ చెప్పండి చక్రి సార్. working as a teacher or lecturer in some private organization. There is also అంటే I'm doing nothing for earning, sir. Right now I'm searching. No, earning is not your hobby. సంపాదించడం అనేది హాబీ కాదా మనకు? చిన్నప్పటి నుంచి ఎవరు నేర్పించలే కదా హాబీస్ లో డబ్బు సంపాదించడం ఒక హాబీ అని. అవును సార్, డబ్బు సంపాదించడం కూడా హాబీ కింద వస్తుందండి. హాబీనే కదా. మీకు హాబీ ఉంటే సంతోషంగా దాన్ని పని చేస్తే ఆటోమేటిక్గా మీరు ఏదైనా సాధిస్తారు. మీకు ఫర్ ఎగ్జాంపుల్ రేణుక చెప్పినట్లు డాన్సింగ్ ఇష్టం ఆమెకి, ఆమె హాబీ దాన్ని ప్రాక్టీస్ చేస్తుంది, కష్టపడుతుంది, పర్ఫార్మెన్స్ ఇస్తుంది, దానివల్ల పేరు వస్తుంది. అట్లా డబ్బు సంపాదించాలని అందరూ అనుకుంటాం, కానీ దాన్ని హాబీగా ఎందుకు మార్చుకోలేదు మరి ఎవరు? కనుక చిన్నప్పటి నుంచి మనకు నేర్పించే పేరెంట్స్ కావచ్చు, లేకపోతే మన చుట్టూ ఉన్న టీచర్స్ కావచ్చు, లేకపోతే మన ఫ్రెండ్స్ కావచ్చు, హాబీస్ అడిగితే లైకింగ్ డాన్సింగ్, సింగింగ్, రైడింగ్, బైకింగ్ ఇవి చెప్తాం, కానీ అర్నింగ్ మనీ ఈజ్ మై హాబీ అంటే ఎందుకు చెప్పకూడదు చెప్పండి.
ఎస్ ఎస్ అవునండి. అర్నింగ్ కూడా హాబీలా ఉంటేనే డెవలప్ అవుతామండి, అభివృద్ధి. కనుక మనకున్న హాబీస్ అని మిడిల్ క్లాస్ హాబీస్ అన్నమాట. ఓకే, ఎనీహౌ ట్రాక్ చేంజ్ అయిపోయింది. ఏదో చెప్దాం అనుకుని ఏదో చెప్పినాను. దట్ ఈస్ నాట్ యాక్చువల్లీ ఇంపార్టెంట్. Sir, please, I may know the. Sir, excuse me, sir. I may know the high class hobby, sir. This earning money is high class hobby, sir. Please. హై క్లాస్ లో క్లాస్ అని కాదు. వై డూ వీ డోంట్ హ్యావ్ దీస్ కైండ్ ఆఫ్ హాబీస్ అని క్వశ్చన్ చేసుకుంటే, ఇన్ అవర్ చైల్డ్హుడ్, డ్యూరింగ్ అవర్ చైల్డ్హుడ్ ఆర్ డ్యూరింగ్ అవర్ యంగ్ ఏజ్ ఆర్ డ్యూరింగ్ అవర్ టీనేజ్, nobody told us that earning is also one of the important hobbies to understand and cultivate. మనకి ఎవరు నేర్పించారు అనమాట చిన్నప్పటి నుంచి డబ్బులు సంపాదించడం అనేది ఒక హాబీ లాగా ఉండాలి, దాని మీద ఇంట్రెస్ట్ ఉండాలి అనేది మనకు నేర్పించారు. కనుక మనకు డబ్బులు సంపాదించడం అనేది పట్టించుకోం కనుక చచ్చిపోయేంత వరకు పేదవాళ్ళలాగా మిడిల్ క్లాస్లోనే తెచ్చిపోతాం అనమాట చివరికి. Any off the track, actually this is not actually the part of this spoken English, but still when you come to hobbies, I listen to so many people, they speak so many things. చాలా వరకు కన్స్ట్రక్ట్ చేసుకొని చెప్తారు. అవతల మీ హాబీస్ ఏమంటే రీడింగ్ అని, సింగింగ్ అని, డాన్సింగ్ అని, ఇట్లా రకరకాలు చెప్తారు. కానీ యాక్చువల్గా అందులో సగం వాళ్ళ హాబీస్ ఉండవు అనమాట. ఓకే, సో అట్లీస్ట్ ఫ్రమ్ టుడే ఆన్వర్డ్స్ you cultivate the hobby of earning money. Okay, sir. మంచి పాయింట్ అండి, నాకు తెలిసింది. ఇప్పటివరకు వచ్చి ఈ పాయింట్ ఎవరు ఎక్కడ వెళ్ళలేదు, ఎక్కడ చెప్పలేదు, కానీ మంచి పాయింట్. Sir, my question you, sir. What's your hobbies, sir? My hobbies is keeping myself always happy. How it is possible, sir? It is possible. If you have a hobby of keeping yourself happy, you can keep yourself happy, because happiness is an emotion which is under our control, not in the control of other things. మీరు సంతోషంగా ఉండాలనుకోవాలని నిర్ణయించుకుంటే మిమ్మల్ని బాధ పెట్టే శక్తి ఎవరికి లేదు ప్రపంచంలో. విన్నారా? మీకు రేణుకా, do you understand what I said? I understood, sir. But how it possible? Some situations get hurt, no, sir. ఇంగ్లీష్ లో ఒక సెంటెన్స్ ఉంది, చాలా సంవత్సరాల క్రితం చదివినా అనమాట. డోంట్ గివ్ రిమోట్ కంట్రోల్ ఇన్ టు అదర్ హ్యాండ్స్ టు కంట్రోల్ యువర్ ఎమోషన్స్. కనుక మన ఎమోషన్స్ మీద రిమోట్ ఉంటుంది. ఆ రిమోట్ కంట్రోల్ అవతల వాళ్ళకి ఇస్తాము, వాళ్ళు ఏం చేస్తే దానికి అనుగుణంగా మనం డాన్స్ చేస్తాం. కనుక వీ డోంట్ హ్యావ్ దట్ కంట్రోల్ ఓవర్ అవర్ ఎమోషన్స్ అండ్ వీ డోంట్ కీప్ అవర్ సెల్ఫ్ హ్యాపీ. హ్యాపీనెస్ ఈజ్ ఏ కల్టివేటెడ్ హాబీ. అంటే మిమ్మల్ని సంతోషంగా మీరు ఉంచుకోవాలనుకుంటే అది హాబీ లాగా ఉంటే దానివల్ల మీరు సంతోషంగా ఉంచుకోగలరు. ఆ హాబీ లేకపోతే మనము ఎంతమంది మనల్ని సంతోష పెట్టాలని ట్రై చేస్తే మనం సంతోషంగా ఉండలేమన్నమాట. కనుక నాకు అర్థమైంది చెప్తున్నా. యాక్చువల్ అవుట్ ఆఫ్ ద ట్రాక్, యాక్చువల్గా దిస్ ఇస్ నాట్ పార్ట్ ఆఫ్ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్, బట్ జనరలీ ఐఎమ్ టెలింగ్ యూ వీ షుడ్ మేక్ అవర్ చిల్డ్రన్ టు లెర్న్ దీస్ టూ హాబీస్. వన్ ఈజ్ అర్నింగ్ మనీ, దే షుడ్ కల్టివేట్ ఎస్ ఎ హాబీ. సెకండ్ వన్, కీపింగ్ దెమ్సెల్వ్స్ హ్యాపీ ఈజ్ ఆల్సో హాబీ. ఈ రెండు మనం కానీ పిల్లలకి నేర్పించగలిగితే, లేకపోతే మనం పాటించగలిగితే, we may remain happy and satisfied in our life. కనుక రకరకాల మీకు ఫిలాసఫీస్ ఉంటాయి. కాకపోతే ఏ రిలీజన్ కానీ ఏ ఫిలాసఫీ కానీ డబ్బు సంపాదించమని చెప్పదు అనమాట, సంతోషంగా ఉండమని చెప్పదు. ఎందుకంటే మీరు సంతోషంగా ఉన్నా లేకపోతే మీ దగ్గర డబ్బు సంపాదించుకోగలిగే శక్తులు ఉంటే యూ విల్ కమ్ అవుట్ ఆఫ్ ద రిలీజియస్ ప్రీచింగ్స్ అండ్ రిలీజియస్ ఫిలాసఫీస్. కనుక ఆ రెండింటిని మనకు చిన్నప్పటి నుంచి ఎవరు నేర్పించరు. ఎవరన్నా నేర్పించేకొస్తే వాళ్ళు వినొద్దని చెప్తారనమాట. కనుక మీ ఇష్టం. బట్ ఐ హ్యావ్ దీస్ హాబీస్, ఐ కీప్ మై సెల్ఫ్ హ్యాపీ అండ్ ఐ హ్యావ్ అర్నింగ్ హ్యాబీ. సో డబ్బు సంపాదించిన హాబీ చాలా చిన్నప్పటి నుంచి ఉంది నాకు. సంతోషంగా ఉంచుకోవాలనే విషయం కొంచెం లేట్గా అర్థమైంది నాకు. లేట్గా అంటే అరౌండ్ 30-32 ఇన్ బిట్వీన్ ఆ ఏజ్లో నాకు అర్థమైంది. ఐ షుడ్ కీప్ మై సెల్ఫ్ హ్యాపీ and nobody will make you keep happy. So you should always try to keep yourself happy. So out of track anamata, meer emani cheppadalchuna oka nimisham cheppandi, otherwise we'll end this class.
సార్ ఎక్స్క్యూజ్ మీ సార్. సార్ మొన్న డిఎస్సి ఒక్క మార్క్ లో మిస్ అయింది సార్. బాధపడకుండా ఎట్లా సార్ ఉండకైతుంది? అది కూడా కైండ్ ఆఫ్ ఎమోషన్, అది కంటిన్యూ అవుతూనే ఉంది. సమ్ షార్ట్ తగ్గించుకున్నా, మాక్సిమం తగ్గించుకున్నా, అది కొంచెం పెయినే కదా సార్. నేను కష్టపడ్డా సార్, నేను చదివాను సార్. ఏమో మీకు జూనియర్ లెక్చరర్ పోస్ట్ రావచ్చేమో, లేకపోతే కేవీఎస్ లో సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ రావచ్చేమో. అది జస్ట్ మీకు ఫౌండేషన్ ప్రిపరేషన్ కావచ్చేమో. అక్కడే మీ యొక్క ఆలోచించే యొక్క లిమిటేషన్. ఒక్క నిమిషం చక్రి సార్, ఒక్క నిమిషము. యువర్ హ్యాపీనెస్ డిపెండ్స్ అపాన్ యువర్ లిమిటెడ్ థాట్ అండ్ లిమిటేషన్ ఆఫ్ యువర్ థాట్. మీ ఆలోచించే విధానం బట్టి మీరు బాధపడుతున్నారా సంతోషపడుతున్నారా ఉంటుందన్నమాట. మీకు అన్నీ ఉన్నా కూడా మీరు బాధపడొచ్చు, నా దగ్గర ఏమీ లేకపోయినా కూడా నేను సంతోషపడొచ్చు. ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ద థాట్ అనమాట. అంటే మీ లిమిటెడ్ థాట్, నారో థాట్ ఉండొచ్చు, బ్రాడ్ మైండెడ్ కావచ్చు, లేదంటే యూనివర్సల్ థాట్లోకి వెళ్ళినారనుకోండి, ఏమి దొరికినా సంతోషం కింద వెళ్ళిపోతుంది అనమాట. కనుక హ్యాపీనెస్ అనేది మీకు జాబ్ వచ్చినా మీరు సంతోషంగా ఉంటారని గ్యారెంటీ లేదు. ఆ జాబ్ వచ్చి టీచర్ ఉద్యోగం ఏం చేసుకుంటారు చెప్పండి అని బాధపడతారు. పక్కోడు ఐఏఎస్ అవుతాడు, ఇంకోటి ఐపీఎస్ అవుతాడు, ఇంకోటి ఏదో అవుతాడు. వాడిని చూసి మళ్ళీ బాధపడ్డమే కదా జీవితాంతము. కనుక బాధపడేవానికి దాన్ని ఏదో తెలుగులో నాకు సామెతలు మర్చిపోయిన, చాలా సంవత్సరాలు అయింది తెలుగు మాట్లాడడం చదవడం. కనుక అదేదో అంటారు, దరిద్రుడి సముద్ర స్నానానికి వెళ్తే సముద్రం వెనికిపోయింది అన్నట్లు, బాధపడేవాడికి అలవాటు ఉంటే ఏ దాంట్లోనే వానికి బాధే కనిపిస్తుంది అనమాట. కనుక డిఎస్సి జాబ్ రాకపోవడం మీకు బాధ కల్పిస్తుండొచ్చు, కానీ అది ఫౌండేషన్ లాగా తీసుకుంటే ఇంకొక ఎగ్జామ్ రాసుకోవడానికి పనికొస్తుంది కదా. ఇన్స్పిరేషన్ కాదు, జీవితంలో అన్ని సాధించేస్తే ఇంకా జీవితంకి ఇంకా కష్టమే అంటే నేను తెలుగులో ఏం చెప్తున్నానంటే, మీరు జీవితంలో అనుకున్నది ప్రతి ఒక్కటి మీరు సాధించేసినారనుకోండి, ఇంకా మిమ్మల్ని మించినంత పొగురుపోతే ఇంకెవరు ఉండరు ప్రపంచంలో. కనుక అన్ని రాకూడదు, అన్ని రావు మన చేతిలో. ఏ వస్తే దాంతో తృప్తిగా ఉండాలి, ఇంకో దానికోసం ప్రయత్నం చేయడం తప్పైతే ఏం లేదు. చక్రి సార్ మీరేదో చెప్తున్నారు, చెప్పండి సార్. చక్రి సార్ ఉన్నారా మీరు? అన్మ్యూట్ చేసుకోండి. చెప్పండి, మీరు ఏదో చెప్తున్నారు, చెప్పండి. నేను కూడా డిఎస్సి ప్రిపేరింగ్ ఫర్ 2 years సార్. బట్ 1 month ఉండడం ఎక్కువ అవడం వల్ల ఏజ్ అయిపోయింది. చాలా బాధేసిందండి. చాలా గట్టిగా ప్రిపేర్ అయ్యాం. మీ డిఎస్సి పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ కూడా మీరు అంటే పరిచయం అయ్యారు కదండి. తీసుకున్నాం కదండి, మెథడాలజీ కూడా తీసుకున్నాం కదండి, ఆయుషా మేడం అందరం కూడా. ఇది ఇంకా మేడం గారు కూడా ఇలాగే పరిచయం అండి బాగా. అప్పుడే దగ్గర 2 years బట్టి మంచి ఫ్రెండ్స్, ఇది వాట్సాప్ లో ఇలాగే గ్రూప్ లోనే. అయితే ఒకటండి, మీరు అన్నట్టు ఏముందంటే, కష్టాలు మరి మనుషులకు రాక మానులకు వస్తాయండి. ఏమున్నా అవన్నీ జయించాలి. ఏం జరిగినా వాట్ ఎవర్ ఇట్ మే బి ద బెస్ట్ ఫర్ అస్ అంటే మన మంచి కొరకే జరిగింది అనుకున్నాను. ఇప్పుడు ఇంకా మేడం గారు మొన్న 1 week నుంచి కూడా చాలా అంత డిసప్పాయింట్ గా వెళ్ళిపోయారండి ఆవిడ. 1 mark కదండి, అన్ని పోతాయేమో అనుకున్నారు. మంచి లాంగ్వేజ్ ఉంది, కానీ నాకు కూడా చాలా బాధ కలిగిందండి కొన్ని విషయాల్లో. ఫ్యామిలీ పరంగా అవ్వచ్చు, తర్వాత ఈ చదువు విషయంలో అవ్వచ్చు. చాలా మంది అంటుంటారు, నేను ఆల్రెడీ వర్కింగ్ ప్రైవేట్ ఆర్గనైజేషన్ ఫర్ 23-24 years అండి, ప్రైవేటైజేషన్